బాబు కోసం నీళ్ల మోసం. పోలవరం నల్లమాల సాగర్పై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ అస్త్రసన్యాసం. ఏపీకి వంతపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు. పోలవరం నల్లమాల సాగర్ లింకుపై ఆది నుంచి అంతే. బయటకు చెప్పేది ఒకటి, లోపల చేస్తున్నది ఒకటి. అక్రమ ప్రాజెక్టులు అడ్డుకుంటామంటూ ప్రగల్భాలు ఒకవైపు, విరుద్ధ నిర్ణయాలు ఒకవైపు. రేవంత్ సర్కార్ తీరుతో తెలంగాణకు దక్కని న్యాయం. రిట్ పిటిషన్ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. సివిల్ సూట్తో కాలయాపన అంటున్న నిపుణులు. పోలవరం నల్లమాల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హతే లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టుకు అడ్డంకులేవి లేకుండా పోయింది. ఇది రేవంత్ సర్కార్ దురుద్దేశపూర్వక నిర్ణయాల ఫలితమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఆది నుంచి పైకి ఒకటి చెప్తూ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుతోటే పిటిషన్కు విలువ లేకుండా పోయిందని ఈ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నది. అయిపోయింది ఆల్రెడీ. నల్లమాల సాగరు సంబంధించి పని అయిపోయింది. పోలవరం నల్లమాల సాగర్కి సంబంధించి లింకు కుదిరిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇది మా సమస్య కాదు, మా రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు అని నిమ్మకు నీరెత్తనట్టుగా, నోట్లో బెల్లం పెట్టుకున్నట్టుగా, మాకేం సమస్యనా, మీరు ఎంత ఒర్రితే అంత ఒర్రుర్రి, ప్రతిపక్షాలు మీరు ఎంత మొత్తుకున్నా, రైతులకు ఎంత అన్యాయం జరిగినా, నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రం తన నీటి వాటాను కోల్పోయినా నాకేం పట్టదు, నాకు పోయేదేమీ లేదు, నా ఇంటికి జరిగే నష్టమేం లేదు, నా పొలాలకు జరిగే నష్టమేం లేదని రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండ్రు. ఇక అన్ని సిగ్నల్ వచ్చేసినాయి, అన్ని పర్మిషన్లు నల్లమాల సాగర్కు పోలవరానికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్టే. ఇక వాళ్ళు బేఫికర్గా ఆ ప్రాజెక్ట్ కట్టుకున్నట్టే, మన నీళ్లు ఎత్తుకపోయినట్టే. ఇంకా ఇది కాంగ్రెస్ సర్కార్ సాధించిన ఘనత. కుర్చీలో కూర్చొని నీళ్ళు పట్టుకొని పోర్రి, నేనున్నా కదా మీకు కావాలి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు.